ప్రభునామమునకు ఘనత కలుగును గాక. కీర్తనలు 77 మొదటి చరణాలు మనం చూసుకుంటున్నాము. ప్రియమైనటువంటి దేవులారా, నేను ఎలుగెత్తి దేవునికి మొరబెట్టుదును, ఆయనకు మనవి చేయగా దేవుడు నాకు చెవి ఎగ్గే వరకు నేను ఎలుగెత్తి ఆయనకి మనవి చేయుదును అని ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, మనకు ఒక కష్టం వచ్చినప్పుడు మనం కూడా ఎలుగెత్తి దేవునికి మొరపెడతాము. మొరబెట్టినప్పుడు మనకు జవాబు వచ్చే వరకు కూడా మనము ప్రార్థన చేస్తూనే ఉంటాము. ఎందుకంటే మన అవసరం కాబట్టి మనం దేవుడిని ఖచ్చితంగా బతిమాలుకుంటూ ఉంటాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వాక్యములో యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. విసుకక ప్రార్థన చేసే ఒక విధవరాల గురించి ఉపమానం చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఆమె ఒక విధవరాలు కనుక ఆమెకి న్యాయం జరిగించవలసినదిగా ఒక న్యాయాధిపతి వద్దకు వెళ్ళాడు. అతడు ఎవరి మాట వెనక్కి, ఎవరికి లోపలికి, ఎవరికి న్యాయం జరిగించకే ఉండేటటువంటి వాడు. అయితే ఈ విధవరాలు అనునిత్యము ఆయనకి కనబడి నాకు నా ప్రతివాదికి న్యాయం చేయమని ఆయన్ని విసిగిస్తుంది కనుక అతను ఒకటి అనుకుంటాడు, ఈమె నేను ఎవరికి మాటకు వినకపోయినా ఈమె నన్ను అనునిత్యము విసిగిస్తుంది కనుక నేను ఈమెకి న్యాయం చేస్తానని అనుకొని ఆమెకి త్వరగా న్యాయం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఆమెకి న్యాయం చేస్తే న్యాయవంతుడైనటువంటి దేవుడు మీకు న్యాయం చేయరా, మీ ప్రార్థన వినరా అని ప్రభు అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి కీర్తన 142లో కూడా దావీదు గుహలో ఉన్నప్పుడు దేవునికి చేసిన ప్రార్థన మనం గమనిస్తున్నాం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరబెట్టుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని మొరబెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిలో ఆయనకి చెప్పుకుంటున్నాను. నాలో నా ప్రాణం కృంగి ఉన్నది, నా మార్గం నీకు తెలియను అని చెప్పుచున్నాడు. ప్రియమైనటువంటి దేవులారా, ఆయన చేసిన ప్రార్థనలకు అన్నిటికీ దేవుడు జవాబు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మన కష్టకాలం ముందు మనం ఏం చేస్తున్నాం? మనుషుల్ని ఆశ్రయిస్తున్నాం. మనం మొదట దేవుడిని ఆశ్రయించేదానికంటే కూడా మన అందరి అలవాటు అదే, స్వభావం అది. ముందు మనుషుల్ని ఆశ్రయిస్తాము. ఒక అనారోగ్యం వచ్చిందంటే ముందు మరి డాక్టర్ని ఆశ్రయించవద్దని కాదు, దేవుని చిత్తానుసారంగా పోవటానికి మనము నేర్చుకోవాలి. దేవుడు ఇర్మియా చెరసాల్లో ఉన్నప్పుడు ఇర్మియాతో చెప్తున్నాడు, ఏమని రెండోసారి అతన్ని చెరసాల్లో పెట్టి ఉన్నాడు. అప్పుడు కూడా దేవుడు వాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, మాట నెరవేర్చు యెహోవా స్థిరపరచవలెనని దాన్ని నిర్మించిన యెహోవాను నామం వహించువాడను ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నాకు మొరబెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీకు తెలియని గూఢమైన సంగతులను నీకు తెలియజేయుదును అని ఇర్మియాతో దేవుడే చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు తెలియనటువంటి విషయాలు, మాకు జవాబు రానటువంటి విషయాల గురించి మనం ఆయనకి మొరపెడితే గూఢమైన సంగతులను ఆయన తెలియజేయవాడై ఉన్నాడు. ఎటువంటి ప్రశ్నలకైనా ఎటువంటి సమస్యలకైనా ఉత్తరం ఇచ్చేవాడై ఉన్నాడు. కనుక ప్రతి విషయంలోనూ మనం ఆశ్రయించి ఆయన ఎద్దు నుంచి జవాబు పొందేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి ధన్యత మనకు దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, నాకు ఏ విషయం తెలియకపోయినప్పటికీ మీరు తెలియచేయటానికి శక్తిమంతులైన దేవుడై ఉన్నారని మీరు ఇర్మియాతో మాట్లాడినందుకు స్తోత్రం. మాకు కూడా దావీదు భక్తుడు తన కష్టకాలంలో మీకు మొరబెట్టినప్పుడు మీరు ఉత్తరం ఇచ్చారు. నాయన జవాబు ఇచ్చే వరకు నేను నా దేవునికి మొరబెట్టుకుంటాను, బహు వినయముగా నా దేవునికి నేను మొరబెట్టుకుంటాను అని చెప్పిన ప్రకారంగా మేము కూడా నా తండ్రి విసుకకుండా నాయన బహు వినయంతో నీ యొద్ద మొరబెట్టి ప్రతి విషయంలో జవాబు పొందుకునేదానికి మాకు మీరు సహాయం చేయమని, కృప చూపించమని యేసుక్రీస్తు నీ నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.